కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. నదీ జలాలు, సాగు, తాగునీటి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట సాగర్ టెయిల్ పాండ్ వ్యవహారమని మండిపడ్డారు. నల్గొండ జిల్లా అవసరాలను తీర్చే టెయిల్ పాండ్ చోరీకి గురైందని దుయ్యబట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా టెయిల్ పాండ్ నీటిని ఏపీ సర్కారు చోరీ చేస్తే ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రులకు సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రార్థులిన ఫ్లోరోసిస్ మహమ్మారిని తట్టి లేపేలా సర్కారు పనితీరు ఉందని చురకలంటించారు. రైతులకు సాగునీళ్ళు ఇచ్చే విషయంలో, చివరికి తాగునీళ్ళ విషయంలో కూడా ఏ రకంగా సోయి లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగార్జునసాగర్ టెయిల్ పాండ్. గత 10 సంవత్సరాలుగా ఏ క్షణం చూసినా నిండుగా ఉండే టెయిల్ పాండు మన విద్యుత్ అవసరాలను తీర్చేది, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా మొత్తానికి తాగునీటి అవసరాలను తీర్చే టెయిల్ పాండు ఇవాళ 4 రోజుల్లోనే ఖాళీ అయింది, అక్రమంగా చోరీకి గురైంది. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరికి మూడో కంటికి తెలియకుండా దొంగతనంగా నీళ్ళు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు, నల్గొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయే లేదు. రేపు నల్గొండ జిల్లా మరొకసారి 2014 పూర్వ పరిస్థితి పోయే ప్రమాదం వచ్చింది. ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్ళీ ఫ్లోరిన్కి ఈ జిల్లాను అప్పచెప్పే ప్రమాదం తెస్తున్నారు. ఫ్లోరిన్ మహమ్మారికి ప్రజలు తప్పని పరిస్థితులలో మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడితే, బోర్ల మీద ఆధారపడితే వచ్చేది ఫ్లోరోసిస్ తప్ప మంచిలు కావు.